శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వర్గత్తుని స్వాగతం. మొదటి భాగం 16/8/25 కృష్ణాష్టమి శుభాకాంక్షలతో స్వాగతం. ఈ పుస్తకాన్ని ఆయన అర్ధ శతాబ్దిగా సాహిత్య ఆమెతలు ఇస్తున్న అంటే కానుకలు ఇస్తున్న భారతి మాసపత్రికకి అంకితం చేశారు. ఈ వ్యాసాలన్నీ అందులో వచ్చాయి. మనవి మాట ఆయనే చెప్తారు. అప్పుడప్పుడు రాసిన వ్యాసాల్లో కొన్నిటి కదంబమే ఇది. దీనిలో నాటి కదంబ కుసుమాలు, నేటి మద్రాసు కదంబాలు ఉన్నాయి. కొన్ని మౌలిక పరిశోధనల సమనస్కాలు, కొన్ని విషయ వివేచన మాత్ర పరాయణాలు, ఇంకా కొన్ని మహోన్మేష విలసిత. ఈ అన్నింటిలో సహృదయులు నా పరిశ్రమైక హృదయం సత్య సన్నిహిత దృష్టి కనిపిస్తాయి. దీనిలోని వ్యాసాలు సమకాలిక పత్రికలలో ప్రచురితమైనవి. వీటిలో ఎక్కువ భారతిలో సాహితీ సొగతుని స్వాగతం అనే శీర్షిక కింద ప్రచురితం కనుక ఈ వ్యాస కదంబాని సాహితీ సొగతుని స్వాగతం అనే పేరు పెట్టి భారతి దాదాపు అర్ధ శతాబ్దిగా నా బూటి వాళ్ళని ఎందరినో ప్రోత్సహించింది. ఈ కదంబాన్ని భారతికి సమర్పించుకొని రుణ విముక్తికి ప్రయత్నిస్తారు. ఆధునిక రచయితలలో లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ తుమ్మల వెంకట్రామయ్య గారు మైత్రితో దీనికి లోకానికి పరిచయం చేశారు. వారికి సస్నేహ నమస్కారం. ప్రజలకు విజ్ఞానం పంచిపెట్టడమే పరమావధిగా పెట్టుకున్న సంస్థ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. నేను కోరిందే తడవుగా ఈ వ్యాస కదంబాన్ని ప్రచురించినందుకు దానికి దాని నిర్వాహకులకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం. భాషా సేవకుడు తిరుమల రామచంద్ర, తిరువనక్కేడి, సౌమ్య ఆషాఢ పూర్ణిమ. పరిచయం. శ్రీ తిరుమల రామచంద్ర గారు సాహిత్య జగత్తుకు సుపరిచితులు. వీరి లేఖలుండి వెలువడిన మన లిపి పుట్టు పూర్వతరాలు నుడి నానుడి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఇదివరకే పాఠక లోకానికి అందించాం. ఇప్పుడు సాహితీ సొగతుని స్వాగతం ప్రచురిస్తున్నందుకు మా ప్రచురణాలయం గర్విస్తాం. ఈ సాహిత్య సొగతుడు ఎంతటి భాషా సంపన్నుడు, అంతటి నిరాడంబడు, ఎంతటి పాండిత్య ప్రజ్ఞా పాఠవాలు కలవాడు, అంతటి నిగర్. సంస్కృతంలో సాహిత్య శిరోమణి, తెలుగు సంస్కృతాల్లో విద్వాన్, హిందీలో ప్రభాకర్ వంటి పట్టాలు పుచ్చుకున్నవాడు. కన్నడ భాషలో పాండిత్యం, తమిళంలో గాఢ పరిచయం ఉన్నవాడు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్ద ఆంధ్ర ప్రాకృత భాషా పరిశోధకులుగా శిష్యరికం చేసి తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో, మద్రాసు ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పండితులుగా పనిచేసి ఎన్నో ఏళ్లుగా పత్రికా రచయితగా జీవితం సాగిస్తున్నారు. భాషా సేవక సమితి స్థాపకులుగా, ఆంధ్రాభ్యుదయం రచయితల సంఘం సభ్యులుగా, పరిశోధన లాంటి ఉత్తమ సాహితీ పత్రికా సంపాదకులుగా తిరుమల రామచంద్ర గారి భాషా సేవ అనలు. వివిధ పత్రికల్లో రామచంద్ర గారు అప్పుడప్పుడు రాసిన రచనలు ఇప్పుడు ఈ పుస్తక రూపేణా ప్రచురిస్తారు. రచయితే వివరించినట్టు వీటిలో కొన్ని మౌలిక పరిశోధనలకు, మరికొన్ని విషయ వివరణకు, మరికొన్ని ఊహాబలంతో తర్కించినవి. ఈ వ్యాసాలు చదువుతున్న ఏవో పండితుల కొరకరాని కొయ్యలుగా అవి అనిపించి ఏమాత్రం సాహిత్యాభిరుచి కల వాళ్ళకే ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. సామాన్యంగా పాత్రికేయులు స్పృశించాల్సిన విషయాలు కూడా పరిశోధన దర్పణంలో ప్రతిబింబ చేసి ఎన్నెన్నో వింత వింత రంగుల్ని చూపి అందుకు ఒక ఉదాహరణ బుద్ధుడికి ముందు నుంచే ఉన్న ధూమపానం, సాహిత్యం, సంగీతం, నాటక రచన,
సంస్కృతి రంగాల్లో కృషి గురించి మన దేశానికే పరిమితం కాక వివిధ దేశాల విషయాలు ఎన్నో వీరు వెల్లడి. ముద్రా రాక్షసాలు మొదలుకొని సెక్స్ సమస్యల వరకు ఈ వ్యాసావళిలో చోటు చేసుకొని ఇంతటి విషయ వైవిధ్యం గల వ్యాసాలు రచించడానికి రచయిత కేవలం పరిశ్రమ పడినా చాలు. అతనికి భాషలో లోతుపాతులు తెలియ, శబ్దం మీద అధికారం ఉండ, ఇరుగు పొరుగు భాషల ఒకే కుటుంబంలోని భాషలతో పరిచయం, అన్నిటికన్నా మధించి తెచ్చిన అమృతాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు పాఠకుల చేత ఆస్వాదింప చేయగల నేర్పుండ. పైగా లోక చరిత్ర, వృత్తాంతము, ఆచార వ్యవహారాలు గురించి తెలిసి ఉండ. వీటన్నిటిని మించి గాఢ పరిశ్రమ, దాని తగిన చిత్తశుద్ధి ఉండ. ఎన్నింటిని పుణికి పుచ్చుకున్న భాషా సంపన్నుడు శ్రీ తిరుమల రామచంద్ర. అంచేత ఈ రచనలో కృతకృతుడయ్యారు తుమ్మల వెంకట్రామయ్య. అనుక్రమణిక ఇది కూడా సుమారు 50 ఏళ్ల క్రితం వచ్చిన పుస్తకం. తెలుగు జాతి ప్రాచీన సంగీత రూపకం బుర్రకథ అనేది మొదటి వ్యాసం. మనలో పొటమరించిన మాటలకు అందనట్టున్న భావాలను మధురంగా స్పష్టంగా వ్యక్తపరచడంలో మానవుడి కవిత్వం, సంగీతం ఆదుకొని ఈ రెంటిని ఆసరాగా తీసుకొని మరొక రస ప్రపంచంలోకి మనం చేదుకొని పోయి నిలవగల బిగి ఉన్న కళారూపం నాట్యం కనుకనే కాళిదాసు నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాక్షేకం సమారాధనం మన. మాటలు, పాటలు, ఆటలు మానవుడి నాగరికత ప్రాదుర్భావం నాటి నుంచి నేటి దాకా, అలాగే మానవ హృదయ విస్ఫుటీకరణ బలీయమైన సాధనాలుగా అనుసృతంగా వస్తాయి. కనుక ఒక జాతి జానపద సారస్వతం తీరు తీయాలి, మరొక జాతి సారస్వత సరణి యాదృచ్ఛికంగా పోలికలు కావచ్చునేమో కానీ అనుకరణలు మాత్రం కాదా. అయినప్పుడు తెలుగుతనమే జీవ గర్రగాగల బుర్రకథలు ఏ మహారాష్ట్ర పద్ధతి నుంచో పుట్టుకువచ్చాయని ఆపాత జ్ఞానం కలవాడు, అపాత జ్ఞానం వాడు అన్నప్పటికీ సత్యదృష్టి, సహృదయత గల ప్రతి తెలుగువాడి మనసు చివుక్కుమంట. కవిత్వ, సంగీత, నాట్యాలనే కళాస్వరూపాలు మూడు రేకులై విచ్చిన విరి అంటే పువ్వు బుర్రకథ. సంస్కృత రూపకాల్లో నాటకానికి మూలమని దగిన వీధి బాణం వంటి ఏకాంకికల్లాగా బుర్రకథ కూడా తెలుగు ప్రాచీన రూపం అనదగిన యక్షగానానికి పూర్వస్వరూపమని నేననుకుంటా. కానీ ఇంత మౌలికమైన బుర్రకథ సోమనాథుడు తన బసవ పురాణంలో కానీ, వీధి రూపకాన్ని తెలుగు చేసిన వల్లభరాయుడు కానీ పేర్కొనకపోవటం చూడగా విపద భూయిష్టమైన ఈ రచన తర్వాత ఈ పేరు రూఢమై ఉండొచ్చు. జానపద గీతాలలో ప్రధానంగా గోచరించేది ద్విపద ఛందము, తద్వికారమైన మంజరియు. శ్రీనాథుడి కాలానికి ఇంకా వైభవం తరగని ఏకశిలా నగరంలో ధృతతాళంబున వీరగుంభిత తకం ధుం ధుం తిటాత్కార సంగతి వాయించుతూ ఆంతరాళిక యతి గ్రామాభిరామంబుగా యతి గూఢం ద్విపద ప్రబంధమున వీరానీకముంటా ముంబాడి ఒక్క ప్రత్యక్షరమున్ కుమారకుడు చిట్కారంగునం ఊలగన్. ఇక్కడ మధ్యలో వాయిస్తూ పాడింది ఒక్కామె. నేడు బుర్ర కథల్లో గుమ్మెతను వాయించేవాడు స్త్రీలే అయినా నాగేకుడు, కథకుడు పురుషుడు. కనుక అది నేడు మనం విని చూసి ఆనందించే బుర్ర కథ కాదని అనుమానం రావు.
కానీ దాని పరిణామమే ఇవాల్టి బుర్ర కథకు జంగం కథ, సంధాన కథ, తంబుర కథ అనే ప్రాంతీయ వ్యవహారాలు ఆరికాపు తోలు బొమ్మలాటను వృత్తిగా ప్రచారం చేసిన సిరిజంగాలనేవాడు ఈ కథలను ప్రచారం చేశారు. వీరి లక్ష్యం శివపారమ్య నిరూప ప్రచారం. అది క్రమంగా వృత్తి అయ్యింది. ఈ పద్ధతిని చెప్పిన కథాంతరాలు జంగం కథలనే వ్యాప్తికి వచ్చాయి. సిరిజంగాలు పగటి వేషాలు వేస్తారు, వీధి భాగవతాలు ఆడతారు, సంధాన కథలు చెబుతారు. బుర్ర కథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతి సారించే బుర్ర నుంచి బయటికి వచ్చి సంధాన కథ, సంధాన పాట, తానే వాడుక, తందాన అని వంతల వారు చేసే అనుశృతిని బట్టి వచ్చి ప్రధాన కథకుడు ఒక చేత్తో శృతి కోసం తంబురా మీటుతూ జేబు రుమాల వంటి గుడ్డ కొనను పట్టిన జంతరను బొటన వ్రేలికి తొడుక్కున్న మరొక చేత్తో తాళం వేస్తూ చెబుతా. తాళం వేసే జంతరను గుంచీలు, అందెలు అనడం కూడా ఉంది. వెనక ఇద్దరు స్త్రీలు గుమ్మెటరు వాయిస్తూ వంత పాడుతారు. వంతకు ఇద్దరు ఇంతులు కావాలని సిరిజంగాలు 2 పెండిళ్ళు చేసుకోవటం కూడా ఆచారం. ఇది దీని ప్రత్యేకత. తెలుగు బుర్ర కథలో మహారాష్ట్ర నవాడాకు గాని, కన్నడ లావణీకి గాని జానపద సంగీతం మనడం తప్ప మరేమిటా ఇంకెక్కడా పోలిక లేదు. శివాజీ సింహగడ విజయ గాథ వినని వాడుండ. ఆ విజయం శివాజీకి చేకూర్చినవాడు తానాజీ మాలసురే. తానాజీ మరికొందరు మరాఠీ సైనికులు సవాడా గాయక బృందం వేషంలో కోటలో ప్రవేశించి దాన్ని జయించారు. జానపద గాన పద్ధతి రాజకీయాలకు ఉపయోగించిన వారిలో ప్రథముడు పానాడ అంటే వీర చరిత్రాన్ని వర్ణించే జానపద కవితా విశేషం. कोणेक पराक्रमी पुरुषांचे ज्ञांत वर्णन केले अनते असा प्राकृत कविता विशेष आई तो रघुनाथ भास्कर गोडबोले मराठी निघंटुलो దీనికి కీర్తి అనే మరొక అర్థం కూడా. సనాడా కూర్చొని నిల్చొని పాడతారు. మన భజన గోష్ఠిలాగా ఉంది. దీనిలో వీరరసం తప్ప మరొకటి లేదు. వెనక వంత పాటగా దీదీ దీదీ అంటూ కొందరు రాగాలు స్త్రీల ప్రసక్తే లేదు. మన బుర్ర కథలో లాగా నిలుచుని నాట్యం, వివిధ రసాభినయం వంటి రూపఛాయ దీనిలో ఏం కనిపించాయి. ఇక కన్నడ లావణి ప్రాచీనమైన మాట నిజమే. ప్రాచీన ఛందకారుడు షట్పదిని పరిగణించినట్టుగా దీన్ని పరిగణించకపోయిన తర్వాత వాళ్ళు గ్రహించారు. 16వ శతాబ్దం నుంచి లావణి వస్తోంది. 17వ శతాబ్దంలో నందివర్మ దీన్ని ఛందో గ్రంథంలో ఉదహరించి లక్షణం చెప్పి లావణి అనేది జానపద గాథలు తెలిపే ఛందో విశేషం. రైతు జీవిత గాథలు, వివిధ రసాలు, ప్రకృతి సౌందర్యం వర్ణించబడి ఈ ఛందస్సులో ఇద్దరు కాని ఒకళ్ళు కాని నిలుచొని పాడతారు. వంత పాట ఉండదు. దీనికి బుర్ర కథకు నిలుచొని పాడటమని పోలిక తప్ప మరొక పోలికలే. మరాఠీ లావణిలో స్త్రీల అభినయం ఉన్న కథ లేదు. కేవలం పాట అభినయమే ఉంది. మహారాష్ట్ర కీర్తన పద్ధతి నుంచి బుర్ర కథ ప్రభవించకూడదా అని ప్రశ్నించేవాడున్నారు. కీర్తన పద్ధతి లక్ష్యం దైవ నిరూపణ. దానికి ఉదాహరణగా దైవ మహాత్మ్యాన్ని తెలిపే పురాణం కథ. ఇదే మన హరికథ. కీర్తన పద్ధతిలో వంత ఉన్న జోడు గుమ్మెతలు, చేడియలు, జంతర ప్రసక్తి లేదు. నాట్యం మనసిలై ఉండదు. కాగా శ్రీనాథుడి కాలాన వీరగుంభిత కళ నేడు గుమ్మెటల దుంధుం దుంధుం కిట్కాతాల సంగతితో వీణుల విందవుతున్న బుర్ర కథ తెలుగువారి మౌలిక సంగీత రూపం. ఈ రూపక సంప్రదాయాన్ని కళాకారులెందరూ శతాబ్దాలుగా తెలుగు జాతి కోసం
భద్రపరుస్తూ వచ్చారు. ఒకటైపోయి. రెండోది, ఆంధ్ర సాహిత్యంలో స్త్రీ పర్యాయ పద. స్త్రీకి ఎన్ని రకాల పేర్లున్నాయి. మానవ జాతి కరిక విజ్ఞానంలో వికసించడంతో పాటు భాషా సుగంధం కూడా నలుదిక్కుల అనరుసారసాగింది. ఆది మానవుడు తన భౌగోళిక పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి సంకేతించుకున్న శబ్దాలు క్రమంగా కొంత మార్పుతో నానార్థాలను సంతరించుక ఒక సంఘం మరొక సంఘంతో చేరటంతో భావ శబ్దార్థ వినిమయం కూడా విశేషం. మానవుడి పరిసర వస్తు పరిశీలనతో సంచితాలైన భావాలు సంకేతించుకొని అనుభవపు మూసలో పోసి వాటికి శబ్దరూపమిచ్చా. కమ్మదనంతో కళకళలాడే ప్రకృతిని పరిశీలించారు. ఆయమ అందానికి అమ్ముడు పోయాడు. తన సమీప వస్తువులను దాని పేరు పెట్టడంలో సంతోషించాడు. కొవ్వెక్కి ఆకాశమంతా అలమికొని గుండెలు గుబేలుమనే గర్జించే మేఘరాజును అడవి అంతా తనదే అన్నట్లుగా జూలు నాచుకొని పొదలు నదులు దూరి ప్రవర విహారం చేసే మహామృగరాజు నుండి, పులిని విరబోసుకొని పరవళ్ళు తొక్కే శిఖిరాజు నుండి అందం ఆత్మవిశ్వాసం అలబరుచుకొని వాటిని తన భాషలో జీర్ణించుకొని చక్కని చిలుక చెలితో తన సహచరిని సరిపోల్చుకొని మురిశాడు. నదుల ఒడ్డున సికతా శయ్యలపై ఎకసక్కాలాడే అంచరాణుల మెల్లమెల్లని నడకలను తన చెలియందే భావించుకొని సంతృప్తి పడు. ప్రకృతిలోని సోయగానంత ఒకేసారి ఆకలించుకొని అరుడుసారి ప్రకృతి సౌందర్య లుబ్ధుడైన మానవుడి ప్రప్రథమ సంకేత సమూహం సాహిత్యంగా సాకారమయ్యే కాలాన్ని తన సాంకేతికార్థాన్ని సడలించుకొని మరో అర్థంలో రూఢస్థితికి వచ్చి కొన్ని సంకేతాలు మానవ జాతి మారిన కొద్ది తమ వేషాన్ని మార్చుకొని మరికొన్ని అసలే అడుగంటాయి. ఇంకా కొన్ని తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి. మన భాషలోని స్త్రీవాచక పర్యాయ పదాల పరిశీలన ఈ సిద్ధాంత నిరూపణ మన కొంత సాధన. ప్రపంచంలోని అన్ని భాషల స్త్రీ పర్యాయ పదాలు ముచ్చెత్తిన కూడా ఒక తెలుగులోని స్త్రీ పర్యాయ పదాల సంఖ్యకు సరిపోవని నా మిత్రుడొకడు మళ్ళా మొక్కమాట. ప్రపంచంలోని అన్ని భాషల స్త్రీ పర్యాయ పదాలు ఒక చోట పోగేసిన ఒక తెలుగులోని స్త్రీ పదాల సంఖ్యకు సరిపోవని ఇది పూర్తిగా నిజం. ఆంధ్రనామ సంగ్రహాన్ని బట్టి స్త్రీకి 45 తెలుగు పర్యాయ పద, సాంబ నిఘంటువుని బట్టి 54 పదాలు మనకు లభిస్తాయి. వీటిని ఎలాంటి వ్యుత్పత్తర్థాన్ని మన నిఘంటుకారుడు నిరూపించాలా? ఆ ప్రయత్నం కూడా చేయలేదన్న తప్పులేదు. ఏ చీకటి కండ్ల ఆమెను చూసి మనం కమలాక్షి, ఇందీవరాక్షి మొదలైన సుందర శబ్దాలతో సంబోధించరు. ఒక పవిత్ర బ్రాహ్మణుని కొలతి అనవచ్చు. పేదరాలు పెద్దమ్మను కూడా రోయాలా అని పిలవచ్చు. ఇల్లు చక్కబెట్టజాలని ఇల్లాలిని కూడా గరిత అనవచ్చు. కన్యాశుల్కమేమీ లేకనే కరగ్రహణం చేసిన కాంతను తొట్టుపాటు తొలగదేసుగని తెరవా అని పిలవచ్చు. మరో విధంగా సంక్రమించిన ఆమెను పడతి మడతి అనొచ్చు. మోటుగా మొరకుగా మనకు దర్శనమిస్తున్న హస్తిని కూడా ఎలనాగా నెలత అని పిలవచ్చు. అగ్నిసాక్షిగా పిల్లాడిన దాన్ని చేడియా అనడం భావ్యం కాదు, అభావ్యం కాదు. అంటే సరే, తెలుగునాట సాహిత్యం సొబగులు వాడే కాలానికి వీటి సాంకేతిక వాచ్యార్థం విలయమై మరొకటి రూఢమైపోయి తెలుగు సాహిత్యం సంస్కృత వాంగ్మయ శిథిలాలను మొలకెత్తిన మల్లెటి దాని పువ్వుల తావులలో సంస్కృత శవపూతి గంధం పొరలు వారడం అసహ్యముగా, అన్యాయం అంతకంటేనుగా. నన్నయభట్టు రాజరాజ నరేంద్రుడి మన్ననలతో భారత రచనకు గంటం కట్టిన కాలానికి సంస్కృత సాహిత్య సౌధం నేలమట్టమై పునాది కూడా బీటలు వారి కొన ఊపిరితో ఉన్న సంస్కృత పదజాల దేశ భాషలపై
కడపటి దాడి జరిపి క్రమంగా సంస్కృత శబ్దాలు కూడా రూఢమైపోయాయి. ఆ సంస్కారమే గల తెలుగు కవులు వాటిని గ్రహించారు. శబ్ద ప్రయోగ సారవ్యంలో ఏమద స్త్రీరితి నామాపి మధురం అని సొంగలు కాచే రాజస్థాన పండితులు కవులు వాటి వ్యుత్పత్తి విమర్శకే వెనుకాడ. నన్నయ్య మొదలు చిన్నయ్యవ కవులు ప్రయోగాలే ఈ వాదానికి తారు. భారతం ఆది సభాపర్వాలలోని ఈ క్రింది ప్రయోగాలు పరామర్శించారు. ఇది నన్నయ్యను ఆక్షేపించడమే మాత్రము కాదని మనవి అని బ్రాకెట్. వాసుకి తన చెల్లెలు జరత్కారువును అంబుజనేత్ర అని పిలుస్తారు. దుష్యంతుడు కొత్తగా ఆశ్రమంలో ప్రవేశించినవాడు. అక్కడి ఆశ్రమ కళ్యాణులు మర్యాదగా పిలవద్ద శకుంతల వనజనేత్ర అని సంబోధిస్తారు. సభలో శకుంతలపై కోపం వచ్చినప్పుడు కూడా అంబురుహానన అనటం మాట. ఒళ్ళు మండుతున్న వడలి అందాన్ని వర్ణించటం విడనాడ దరుచుకోలేదు కాబో. ప్రతీపుడు గాను గంగ ఒడ్డులో ఒక అందగత్తెను చూసి దాని తన కుదిర్చి పెట్టమని తమ కుమారుణ్ణి కోరుతూ కన్యను కూసినాను. ఆయమ కన్యాని ఈయన గారికి ఎలా తెలిసిందో మనకు తెలియదు. దీర్ఘతముడు సతులను శాపమిస్తా మాద్రి కుంతిని అక్కారి పిలవటానికి మారుగా కమలాక్షి అని పిలుస్తారు. అన్నిటికంటే నవ్వు పుట్టించేది ఏమిటంటే హిడింబుడు తన చెల్లెలు హిడింబను కోమలి అనడు. భీముని చంపి తీసుకురమ్మని ఫర్మాయించడు. వెంటనే నన్నయ్య గారి కంటికి హిడింబ రమణి అయ్యింది. భీమునికి కూడా అంతేనండి. లేకపోతే వనజనేత్ర అంటూ సరసాలాడతాడా? ప్రేమ గుడ్డిదంటారు కదా. హిడింబి భీముడి రూప బలాలకు తన ఆనతి అతిక్రమిస్తుంటే నన్నయ్య దాన్ని పది స్నేహమకామినుల బలవంతపు పెరనీయముడు వేయు తత్సదృశములే అని సమర్థిస్తు. కామినుడనే శబ్ద ప్రయోగం ఎంతవరకు ఉచితమో ఏమిటో నాకు తెలియదంటున్నాడు తిరుమల. స్వయంవరంలో తెచ్చిన ద్రౌపది బాలిక అర్జునుడు ఉలూపిని తామరత నేత్ర ఎవ్వరు అని పలకరిస్తారు. ఎవరమ్మా నువ్వు అని కనుక్కోలేడు. అర్జునుడి సుభద్ర కుశల ప్రశ్న మా ఎత్త అంభోరుహాక్షి కుంతి మహాదేవి కుశలయే అని ప్రశ్నిస్తారు. బృహద్రథుడు జరను వారి రుహాయత చారులోచన అంటారు. ద్రౌపదిని సభకు తేబోయి ప్రతి ప్రాతికాన్ని వనజాక్షి వెంట రమ్మని దుశ్శాసనుడు మాత్రం కుంతి అని హెచ్చరిస్తారు. ఇది యాదృచ్ఛికంగా పడిన మాట. ద్రౌపది అప్పుడు రజస్వల కనుక ఆ మాట అచ్చంగా సరిపోయి. సభలో ద్రౌపదిపై జరిగే అత్యాచారం వికర్ణుడు ఖండిస్తూ ఈ కోమలికి అన్యాయం జరిగిందని పెద్దమ్మ కదా మర్యాదగా పిలవద్దా? పెద్దమ్మని తనకు తెలియదనుకుందాం. కోమలి అనే మాట కంటే గంభీరమైన మాట అనలేడా? పుట్టుకబోధి ధృతరాష్ట్రుడు ద్రౌపదిని సమాశ్వసిస్తూ సుందరి ఇందుముఖి అంటూ దగ్గరకు పిలుచుకుంట. సాంధుని నోట ఇవేం మాట? కోడలు బిడ్డ వరుస కదా, ఆయమ సౌందర్యాన్ని ఎన్నకూడదు శాస్త్రకారులు కట్టుదిట్టాలు చేశారు కదా. అమ్మాయి బిడ్డ అని పిలవలేడా? అమ్మాయి అనలేడా? బిడ్డ అని పిలవలేడు. భీష్ముడు అక్కడే పెద్ద మనిషిలా కనిపిస్తా ద్రౌపదిని ఓరడించేటప్పుడు అవ్వా అంటే అమ్మా అని సంబోధి. అచ్చులో పోసిన అకారాలులాగా రవివర్మ రంగు బొమ్మల్లాగా నన్నయ్య గారి ఆడవాడు చిన్న పెద్ద అంతా ఒక్కటి. నన్నయ్య గారే కాదు, తెలుగు కవుల జనాన అంతా ఒకటి. అందరూ వారి రుహానలు, వారి రుహ నేత్రుడే, కన్యలే, కమలాక్షులే, సత్తులే, సీమంతులే, ఇంతులే, గుంతులే, భామినులే, బాలికలే, తరుణలే, తను మధ్యలే, లలనలే, లలితాంగులే, మానినులే, మృగాక్షులే. ఇక్కన కూడా నన్నయ్యకేమాత్రం తీసిపోడు. చూడండి మచ్చుకొక ప్రయోగం. విరాటుడు తన కుమార్తెను బృహన్నలకు పరిచయం చేస్తూ ఇచ్చేడియా అంటూ చెంతకు పిలుస్తూ
ఉత్తరకు ఈ శబ్దార్థం తెలిసి ఉంటే నీ నాట్యం వద్దు, నాణ్యము వద్దు. విరాటుడు తన కుమార్తెను బృహన్నలకు పరిచయం చేసి ఇచ్చేడియా అంటూ చెంతకు పిలుస్తాడు. ఉత్తరకు ఈ శబ్దార్థం తెలిసి ఉంటే నీ నాట్యం వద్దు, నాణ్యం వద్దు అని తండ్రిని నానా బూతులు తెచ్చి వెళ్ళిపోయి. అలాగే తక్కిన విలాసిని విలాసాలు వరదలై పారిన ప్రబంధాల కాలంలో నాభి వాయువ్యవస్థ లేకుండా స్త్రీ పర్యాయ శబ్దాలు ప్రయోగించబడ్డాయి. పెద్దన వరూధిని విలాసాలకు వెంగలిగా కాక నైష్టికుడైన ప్రబలుడి చరిత్రను ప్రశంసిస్తూ కలంతునే సతుల మాయల్ ధీర చిత్తంబుల అని సమర్థిస్తారు. సతీ శబ్దార్థ గౌరవంపై పెద్దన్న దృష్టి బరపి ఉంటే అలాంటి ప్రయోగంలో ఎందుకు తన చిన్నతనాన్ని చాటుకుంటాడు? శ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారు దీని విషయమై ఎంతో చర్చ చేశారు. కొన్ని శబ్దాల సాంకేతికార్థం కాల ప్రవాహంలో పడి కొంత కవుల స్వైర ప్రయోగాల వల్ల కొంత సమసిపోయిందనవై పై నిదర్శనలోని పరమాలు. కానీ మన భారత కాలం నాడు అంతకు ముందు నుంచి వాంగ్మయ సౌరభాలు విరజిమ్మిన కర్ణాటక తమిళ భాషలలోని పదాలకు మాత్రం ఇప్పటికీ వ్యుత్పత్తి సౌలభ్యం లభిస్తూ ఉండడం తెలుగు పదాలలోని చిక్కులు తెమల్చడానికి కొంత తెరవు. ఒక సంఘానికి చెందిన వనగలిగి కాల ప్రవాహంలో వేర్వేరు ఒడ్డులబడి అన్ని సంఘర్షణలను ఎదుర్కొని నానా సాంకర్యాలను సంతరించుకొని ప్రస్తుతం తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్న అన్ని భాషలు ఒకే అజ్ఞాత అక్షరేఖపై అంజన వేస్తున్నారు. మూల శబ్దాలే కొంత మార్పుతో నానార్థాలతో నానుడులను నాటుకొని పోవడం భాషా ప్రధాన లక్ష్యమని చెప్పడం చర్వితచర్వం. ఈ దృష్టితో పరిశీలన అన్ని శబ్దాల వ్యుత్పత్తి నిరూపణ నిర్ణాయకము. ప్రస్తుతం స్త్రీ పర్యాయ పదాలు పరామర్శ నెలత, నెలత, నెలతుక, మెలత, నెలనాగా శబ్దాలు ధ్వనిలోనే కాక అర్థంలో కూడా మూల భాషలో ఇళం ఎళం అనే శబ్దాలు లేత, చిన్న అనే అర్థాన్ని ఇచ్చే తెలుగుతనం పుచ్చుకొని వర్ణ ప్రత్యయం కాగా లేత అని మారే. కొన్నిట ఎల అనే మిదిపడు, ఎలనాగా, ఎలమావి మొదలైనవి మనకు చూస్తాం. కాగా నెలతను చిన్న ఆడది, పసిది, బాలిక, కోమది అనొచ్చు. నెలత శబ్దానికి బహువచన ప్రత్యయంలో కావర్ణం చేయిస్తే నెలతక అయింది. పదాంచ ఉకార ప్రభావంతో నెలతుక అయిందని మనం సరిపెట్టుకో. లేమ శబ్దాన్ని కూడా ఇళం అనేదే మూలం. పొలసు శబ్దాలు అశుచి అనే అర్థంతో క్రమంగా మాంసాన్ని అపవిత్రమని భావించారు కనుక తెలుగులో పొలతుక కాంతి ఎంత పొలివోవగని అని తిక్కన కన్నడంలో పోలే శబ్దాలు అశుచి, రజోరక్తం అనే అర్థంలో ఉన్నాయి. ఇలాంటి అశుద్ధ కార్యం చేసేవాళ్ళు పొలసు, పొలంతి, రజస్వర, మాదిగది అశుచి అయిన స్త్రీ. పడంతి వివాహిత స్త్రీవాచక. మణం తమిళంలో వివాహార్థక. ఈ మణం వల్ల లభించిన స్త్రీ మడంబై మణంది క్రమంగా పడతిగా మారి మణం నుంచే మనువు కూడా ఇంతి. అనే ధాతువు అందము, రుచి ప్రకటించే. ఇన్పు అందము, ఇన్పు అందమే కదా. ఇంతి సుందరి, ఇంపై, తొయ్య. ఈ శబ్దంలోని లి, ఇల్లాలు మొదలైన వాటిలో లాగానే అల్ శబ్ద భాగం అనేది స్పష్ట. తొల్ ధాతువు సేవార్థకంగా తమిళ భాషలో తొల్ అల్ సేవిక, పరిచారిక అనే అర్థంలో వాడబడి క్రమంగా తొళ్యాళ్ తొయ్యది అయి ఉండొచ్చు అని ఈయన భావన. నాతి, నాచి, నాయక స్త్రీ,
ప్రాకృతంలో నాయిక ఎత్తి నాయక ఎత్తి నాయకత్తి అయి శతవర్గం సవర్గం కావడం దంపతి జంపతి సహజమే కనుక నాయకచ్చిగా మరి క్రమంగా నాచి మళ్ళా నాతి అయి ఉండొచ్చు. నంగనాచి శబ్దానికి మూలం నంగనాచ్ అనే హిందుస్థానీ పదం కాదనుకుంటా. దిశమొలగ నాట్యం చేసేంతటి సాహసపు రాలని ప్రతాపరెడ్డి గారు సెలవి. కానీ చేసేదంతా చేసి ఏమి ఎరగనట్లు అమాయకంగా ప్రవర్తించే ఆడదనే అర్థమే లోకంలో సుప్రసిద్ధంగా ఉంది కనుక ఊహ. నగ్నికి చిన్నపిల్ల దిశమలతో తిరిగే నగ్నికలాగా అమాయకంగా నిష్కపటంగా ప్రవర్తిస్తున్నట్లు అభినయించే నాతి నాయకుని స్త్రీ చతురాలు నంగనాచి. నగ్నికా శబ్దానికి తమిళంలో నంగై మంగై మడందై అనే అవస్థాత్రయం తెలిపే సంప్రదాయం. వాక్కు నుంచి కూడా పసిపాప అనే అర్థం నిర్ధారితము. నంగై నగ్నిక దిశమలతో తిరిగే పసిప. మంగై అంతకంటే పెద్దది. మడందై అంటే పెళ్ళయిన అమ్మాయి. ప్రోయాల్ శ్రీమతి ఐశ్వర్యవంతురాలు. పొరల్ ధనం. అల్ పొరకాల్ క్రమంగా కొరల్ క్రోవి కొరవు క్రోవ కొరవు క్రోవి మొదలైన వాటిలాగా వర్ణ వ్యత్యయంతో క్రోయాల్ క్రోయాలు అయి ఉండొచ్చు. ఈ శబ్దంలోని లువర్ణం అల్ శబ్ద భాగమని చెప్పడం చరిత చర్వణం అంటే మళ్ళీ చెప్పిన. చేరియా చేతికా శబ్ద భవ పరిచారక అనే పరిచారిక అనే అర్థం కనుక తిక్కనైనా సరే ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు ప్రయోగించటానికి వీలులే. బోటి వధూటి శబ్దం నుంచి వచ్చి బోటి సామాన్య స్త్రీ పర్యాయ పదం కాదు. ఇతర ఇంటి నుంచి వచ్చిన స్త్రీ కోడలు కావచ్చు మరదలు కావచ్చు. శ్యామ అనేది శ్యామ నుంచి పుట్టిన శబ్దం. ఛానా జాన చతురాలుడైన స్త్రీ. జ్ఞాన శబ్దం ప్రాకృతంలో నాణ జానలుగా మారి జానయే చాన అయిందని ఈయన ఉద్దేశం. చెరువ సుందరి తెలుగు చెరువు సౌందర్య సెల్వం తమిళ కన్నడాలలో సౌందర్యవాచక. చెరువు చెరువము గలది చెరువ. వెలది వెలందు వెలంది వెల్ శబ్దం నుండి నిష్పన్నమైన శబ్దం. వెల్ అంటే వెలుగు కాంతి తెలుగు. వెలంది అంటే కాంతి గలది సుందరి గౌరి. గరిత గర్తి అని కన్నడ రూపం. గృహస్త్రీ అనే శబ్దం ప్రాకృతంలో స్వరత్తి అయి గరత్తి గట్టి గరితగా మరి. గరిత అంటే గృహిణి ఇల్లు చక్కబెట్టుకునేది హౌస్ వైఫ్ అంటారు. తెరవ ఈ పదం మన ప్రాచీన సాంఘికాచారాలకు సాక్షి. కన్యాశుల్కం పాత దారుల్లో నడిచిందనటానికి నిదర్శనం. తెరవ అంటే శుల్కంతో కొన్న స్త్రీ. కింది జాతుల స్త్రీలు మారు మనుగు చేసుకునేటప్పుడు కులస్థులకు చెల్లించే దండగా తెరవు అంటే దాని ట్యాక్సులు కంజకి ఇచ్చే శుల్కమని కన్నడ నిఘంటు. చెరువు చెల్లించే ఆచారం ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా పాతుక. అన్నువ అన్నై అని తమిళంలో మాతృవాచం. ప్రకృతం వ్యవహారంలో కూడా భాషా అభివృద్ధి కాని కాలం అనునాసికాలకు అట్టే భేదం లేక ఉండటం సహజం. పిల్లలు అమ్మ అన్నా శబ్దాలే మొదట పలుకుతారు. ఈ రెండు అనునాసికాలకు పరస్పర వినిమయం వాంగ్మయంలో ఉపలభ్యమవు. లోకవంజునిమ్ము అప్పుడాసరు అని భారత అనుశాసక పర్వలు తిక్కన ప్రయోగము. అన్నై అన్ను అన్నువ అమ్మ. ఆడది ఆటది. తమిళ కన్నడ మలయాళ తుళ భాషలలో పురుషవాచకమైన అన్ అల్ శబ్దాలకు తెలుగులోని స్త్రీవాచకమైన ఆడ శబ్దానికి ఏ సంబంధం కనిపించి ఆడదిలోని అరసున్నను బట్టి మనం
ఆన్ శబ్దం ఇది నిష్పన్నమైందని ఊహించచ్చు అంటారు. అన్ ఆల్ శబ్దం మనుష్య సామాన్య వాచక ఉభయలి. ఈ శబ్దం మనిషి అనే అర్థంలో లింగ భేదం లేకుండానే పూర్వం ప్రయోగించవు. ఉదాహరణకు ఇల్లాలు శబ్దాన్ని చూడండి. ఇల్ ఇంటిలోని, అల్ మనిషి, ఇంటిని చక్కబెట్టే వ్యక్తిని ఇల్లాలు. ఇల్ ఆడు ఇల్లాలు అయింది. ఇల్లాలులోని ఇల్ శబ్దం క్రమంగా వాడుకలో ఆరు శబ్దం మాత్రమే మిగిలింది గృహిణి వాచకంగా రూపకం చేయి. ఆన్ అనే శబ్దం ఒక చోట ఆలుగా, మరొక చోట అణు అయి పదాంచ నకారం క్రమంగా ఉండు అయ్యి ఆండది, ఆంతది అనే రూపాలు ఇప్పటికీ దక్షిణ దేశంలో తెలుగువారిలో నిత్య వ్యవహారాలుగా. పదాంచ నకారం అండగా మారి పరిణామం. శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు తన సంధి అనే పుస్తకంలో ఆనంద్, రామన్ మొదలైన శబ్దాల పదాంశ నకారం అవండు, వాండు, రామండు అని ఎలా మారిందో నిరూపించడం పరిశీలిస్తే మనకు తెలుసు. ప్రాచీనుల ప్రయోగ కాలానికే స్త్రీవాచక పదాల సంకేతార్థం సమసిపోయిందనడమే నా అభిప్రాయం. కానీ వారి ప్రయోగ ఔచితిని పూర్వపక్షం చేయటం కానే కాదు అన్నారు తిరుమల రామచంద్ర. రేపు పద్యాల రాగాల నిర్దేశం అనే దాని గురించి తెలుసు.